2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అయ్యనను ఈ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదయ్యున్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. ఈ బలమైనటువంటి శక్తి ఇది దేవునిదయ్యా. ఈ బలమైనటువంటి శక్తి ఎవరిది? ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఈ శక్తిని మట్టి ఘటములైనటువంటి మాకు ఏమైందంటే గన ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది అంటే సంపదను, ఆత్మ సంపదను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ రోజున ఆత్మ లేనటువంటి వాడు, ప్రతి వాడు కూడా దేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందలేకపోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఐశ్వర్యంలో ఉన్నటువంటి మహిమను చూడలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క సంఘంలో ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితాల్లో, ఎవరెవరి జీవితాల్లో పరిశుద్ధాత్మ లేనటువంటి వాడుగా బ్రతుకుతున్నాడో, ప్రతి వారిలో తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన అనుగ్రహించినటువంటి ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, బలాధిక్యం ఏదైతే ఉందో, ఆ శక్తి, ఆ బలము ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఎందుకు పొందలేకపోతున్నాడంటే గన, ఈ రోజున ప్రతి వారిలో పరిశుద్ధ ఆత్మ అనేటటువంటి శక్తిని ఎవరు పొందుకోలేకపోతున్నారో వారిలో దేవుని యొక్క శక్తి పని చేయడం లేదు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వాడవైతే, దానవైతే గన దేవుడు బలాధిక్యాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తూ వస్తాడు. హల్లెలూయా. బలాధిక్యాన్ని దేవుడు ప్రసాదిస్తూ నీకు ఐశ్వర్యాన్ని దేవుడు నింపుతూ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచన భాగం నుండి 11 వచనాల వరకు చదువుదాం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వచనాల వరకు నేను చదువు వినిపిస్తాను. ఈ 7వ వచన భాగం నుండి కూడా, అయినను అందరూ ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యేకత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఒకనికి ఆత్మ ననుసరించు జ్ఞానవాక్యము, ఒకని ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి భాషలు, మరి ఒకనికి భాషల అర్థములు చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆత్మ పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కార్యసిద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా. ప్రతి వానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని దేవుడు అనుగ్రహిస్తూ, పరిశుద్ధ ఆత్మ ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరికి అన్ని కార్యములు దేవుడు ఇవ్వడు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు తన చిత్తానుసారంగా ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో కూడా మనం ఏ రీతిగా ఉండాలో తెలుసా? ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారమై, మనలో ఉన్నటువంటి మలినమంతా తొలగించబడి, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపమును కూడా కాల్చి బూడిద చేయబడి, దేవుని ఎదుట పరిశుద్ధులుగా అగుపడుటకు ఎప్పుడైతే ఈ పరిశుద్ధత జీవితం కలిగి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని కడిగి శుద్ధీకరించుకుంటామో, పరలోకంలో నా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ ఆత్మను మన మీదికి కుమ్మరించి మన హృదయంలో నివాసం ఉంటాడు. హల్లెలూయా. మన హృదయంలో నివాసం ఉంటాడు. హల్లెలూయా. ఇటువంటి అనుభవం ఏ క్రైస్తవునికైనా ఉందా? ఇటువంటి అనుభవం దేవునిలో ఇంతకాలం నుండి జీవిస్తున్నటువంటి మన జీవితంలో ఇటువంటి అనుభవం కలిగి బ్రతుకుతున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, చాలా గమనించవలసినటువంటి విషయం. అది యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు చదువుదాం. అందుకు యేసు,
ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడును దప్పిగొనడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటిగా బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదు కొనుటకు కింత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడయ్యా. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవారు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విషయం, సమరయ స్త్రీ గురించి రాయబడినటువంటి మాట. ఈ యొక్క ఇస్సాకు, అబ్రహాము తవ్వించినటువంటి బావుల దగ్గరకు వచ్చి వీరు ఏం చేస్తున్నారంటే, వారి దాహాన్ని తీర్చుకోవడానికి వారు నీటి కోసం వచ్చినటువంటి సందర్భం ఇదే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట, యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనడు. నేను ఇచ్చేటటువంటి నీళ్లు నువ్వు త్రాగితే నువ్వు మరెన్నడు కూడా, అంటే వారు తాగేటటువంటి నీళ్ళు, సమరయులు తాగేటటువంటి నీళ్లు త్రాగితే తిరిగి వారికి దాహం కలుగుతుంది, దానికి అర్థం. అయితే నా యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట, నేను కూడా, నా దగ్గర కూడా ఒక నీళ్ళు ఉన్నాయ్యా అమ్మ, నా దగ్గర కూడా ఒక నీళ్ళుంది. ఆ నీళ్ళు ఏమంటే గన్నా, ఆ నీళ్ళు, నేను ఇచ్చేటటువంటి నీళ్ళు మీరు త్రాగితే గన్నా మీరు ఎన్నడూ కూడా దప్పికొనరు. హల్లెలూయా, మీరు ఎన్నడూ కూడా దప్పికొనరు. అదే వాక్యం, అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు చదివినట్లయితే గన అక్కడ రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి నీళ్లు ఏవి అంటే గన, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి పరిశుద్ధ ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేటటువంటి నీళ్ళు ఏవి చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేటటువంటి నీళ్ళేవి? జీవ జల నదులు. హల్లెలూయా. జీవ ఊట ఊబికి ప్రవహించేటటువంటిది. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆత్మను గురించినటువంటి కార్యం దేవుడు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏది ఆత్మ అంటే గన పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఎవరికి సంఘములో ఎవరికైతే నీళ్లు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేటటువంటి నీళ్లు కొదవై ఉంటున్నారో, అనగా పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలో కరువై ఉంటున్నారో వారందరి జీవితాల్లో కూడా ఈ రోజున లోకంలో దొరికేటటువంటి నీళ్ళని త్రాగుతూ ఉన్నారు. లోకంలో కనబడేటటువంటి దాహాన్ని తీర్చుకుంటున్నారు. దేని ద్వారా అంటే గన శరీరాల ద్వారా, ఎన్నో అపోహల ద్వారా, శరీర కోర్కెల ద్వారా, మనసుకు ఇంపైనదిగా అనిపించేటటువంటి ఈ యొక్క మనసుకు తృప్తిని కలిగించేటటువంటి కార్యాల ద్వారా లోకంలో దొరికేటటువంటి ఈ యొక్క నీళ్లు అని పిలువబడుతున్నటువంటి పాపం ద్వారా సంతోషపడుతున్నారు. హల్లెలూయా. సంతోషపడుతున్నారు. హల్లెలూయా. తృప్తి చెందుతున్నారు. హల్లెలూయా. అది మీరు తాగినా మీకు తృప్తి కలగదు. అది మీరు తాగినా మీకు తృప్తి కలగదు. ఎందుకంటే అది లోకానికి సంబంధించింది, అది శరీరానికి పనిచేస్తుంది. కానీ నేను నింపినటువంటి పరిశుద్ధ ఆత్మ ఏదైతే నేను నివసిస్తుందో దానికి కావలసినటువంటి దాహం పరిశుద్ధ ఆత్మ కావాలి.
పరిశుద్ధ ఆత్మ కావాలి. అది నా దగ్గరికి వస్తేనే, నేను ఇచ్చినటువంటి నీళ్లను మీరు తాగితేనే మీరు ఏమి పొందుకుంటారంటే, మీరు నిత్య జీవం అని పిలువబడుతున్నటువంటి జీవ జల నదులు మీలో ఉబికి ప్రవహిస్తూ వస్తుంది. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే కనుక మీ జీవితాల్లో జీవ జల నదులు ఉబికి ప్రవహిస్తూ వస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవ జల నదులు అంటే నీటి బుగ్గ, నీటి ఊట. బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ఈ నీటిని పరిశుద్ధ ఆత్మ. ఇదేం సెలవిస్తుంది? పరిశుద్ధ ఆత్మ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. ఈ జీవ జల నదులు అని పిలువబడుతున్నటువంటి నీటిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మ ఎవరైతే త్రాగుతారో, అంటే ఎవరైతే త్రాగి వారి శరీరాలు భద్రపరుచుకుంటారో, ఆత్మలు ఎవరైతే వారు నింపబడుతారో వారి శరీరాలు, వారి దేహాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమంటున్నారో తెలుసా? ఇక ఎన్నడూ కూడా మీకు దప్పిక కలగదు. హల్లెలూయా. మీకు దాహం అనేది మీరు వినరు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే. హల్లెలూయా. అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుదాం. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. ఒక పట్టణంలోకి వెళ్ళండి. పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఒక మనుషుడు మీకు కనబడతాడు. అతడు ఏమి మోసుకుని వెళ్తాడు? నీళ్ళ కుండను మోసుకొని పోతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని మాట. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి వాక్యం. హల్లెలూయా. మీరు ఒక పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ళ కుండను మోసుకొని పోతున్నటువంటి ఒక వ్యక్తి కనబడతాడు, మీకు ఎదురు పడతాడు. ఆ వ్యక్తిని మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా నేను చెప్పిన దానికి మీరు చెప్తూ ఉండాలా. హల్లెలూయా. పట్టణంలోకి వెళ్తూ ఉండండి. ఆ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు ఎదురు పడతారు? ఒక మనుష్యుడు నీళ్ళ కుండను మోసుకొని పోతున్నటువంటి మనుషుడు ఎదురు పడతాడు. వానిని మీరు ఏం చేయాలా? ఆయనని మీరు ఏం చేయాలా? చెప్పాలి అందరూ. ఆయనని ఏం చేయాలా? ఇంకా గట్టిగా, ఆయన ఏం చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను వెంబడించాలా. వెంబడించిన తర్వాత ఎక్కడ ప్రవేశించినో ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించడానికి. ఏం భుజించడానికి? పస్కాను భుజించడానికి అని దేవుడు అంటున్నటువంటి మాట. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 7:37-39 వచనాలు మనం చూసుకున్నట్లయితే కనుక, నీళ్లను దేని సంబోధిస్తుంది? నీళ్లు దేని సంబోధిస్తుంది? పరిశుద్ధ ఆత్మ. నీళ్లు పరిశుద్ధాత్మకు సూచన. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి నీళ్లు పరిశుద్ధాత్మకు సూచన అయి ఉంటుంది. అయితే వీళ్ళు ఒక ఊరికి వెళ్ళిన తర్వాత నీళ్ళ కుండను మోసుకొని పోయేటటువంటి ఒక మనుషుడు కనబడతాడు. వానిని మీరు వెంబడిస్తూ వెళ్ళండి. అయితే వాడు ఒక ఇంటికి వెళ్తాడు. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని ఒకడు ఉంటాడు. వానిని అడగండి, పస్కాను మేము విందు చేసుకోవాలని అడుగుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళ కుండను మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ నీళ్ళ కుండను మోసుకొని వెళ్తున్నటువంటి ఈ మనుష్యుడు ఎవరు అంటే గన నా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, జాగ్రత్తగా విందాం. ఈ భూలోకానికి క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా జన్మించాడు? ఆయన యొక్క జనన విధానం ఏ రీతిగా ఉంది? పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్య అయినటువంటి మరియ గర్భంలో ఆయన జన్మించాడు. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడు. మరి ఎవరిని మనుష్య కుమారుడు అని పిలవలేదు. ఈ మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయన ఒక కుండని మోసుకొని వెళుతున్నాడు. ఈ మనుషుడు ఎవరు అంటే గన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ మనుష్య కుమారుడని పిలువబడుతున్నటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక కుండను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కుండలో ఏముంది అంటే గన పరిశుద్ధ ఆత్మను మోసుకుంటూ వెళ్తున్నాడు. తను ఎక్కడికి వెళితే ఆ కుండను మోసుకొని వెళ్తున్నాడు. ఎక్కడ కూర్చుంటే ఆ కుండను మీద దించుతున్నాడు. ఏం కారణం అంటే గన ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనక ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ కుండలో భద్రపరిచినటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైనటువంటి సూచక క్రియలు ఈ భూలోకంలో దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మోసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు ఈ భూమి మీద జరిగిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు వారి శిశువులకు చెప్పినటువంటి మాట, ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉంటే గన ఒక గృహంలోనికి వెళ్తాడు. ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ యజమానుని మీరు ఏం చేయాలి? పస్కా విందును వధించుటకు మాకు ఒక గది కావాలి అంటున్నాడు. హల్లెలూయా. అయితే ప్రతి సంఘము కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి దేవుని యొక్క కుమార్తె, దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి ప్రతి వారము కూడా ఆ నీళ్ళ కుండను మోసుకుంటున్నటువంటి ప్రతి వారు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని అని నా యేసు ప్రభుల వారిని ప్రతి వారు వెంబడిస్తూ వెళ్ళాలి. ప్రతి వారు వెంబడిస్తూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే గన ఈ యొక్క ఇంటి యజమాని ఎవరైతే ఉన్నాడో తండ్రి అయినటువంటి యెహోవా దేవుని ఇంటికి చేర్చబడినంత వరకు కూడా ఈ యొక్క మనుషులని పిలువబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు యేసు ప్రభుల వారిని నీళ్ళ కుండ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేయకుండా ఆ దేవుని తీసుకుని వెళ్తున్నాడు. ఆ వ్యక్తిని ప్రతి వారు వెంబడిస్తూ వెళ్ళాలి, వెంబడిస్తూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే గన తండ్రి అయినటువంటి దేవుని యొక్క గృహంలోనికి చేరేటంత వరకు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క గృహంలోనికి ప్రతి వారు ప్రవేశించేటంత వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తుని పిలువబడుతున్నటువంటి యేసయ్య ఆ కుండను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఈ రోజున, ఎంతమంది క్రైస్తవులు దేవుని బిడ్డలను పిలువబడుతున్నటువంటి మనం ఈ రోజున దేవుడిని వెంబడించేటటువంటి వారుగా ఉన్నాము. నా యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది వెంబడించేటటువంటి వారుగా ఉన్నాం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సేవకులుగా పిలువబడుతున్నటువంటి అనేక మందిని మనం వెంబడిస్తూ వెళ్తూ ఉంటామే. అయితే పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సేవకుల్లో ఎవరెవరైతే మీరు వెంబడిస్తున్నారో ఆ సేవకుడు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి నిన్ను నడిపించేటటువంటి వాడుగా, నీకు నడిపించేదంటే దానిగా నిన్ను తయారు చేస్తున్నాడా? తయారు చేయడం లేదే. నువ్వు క్రీస్తుని వెంబడించడం లేదే. వాక్యానుసారంగా జీవించడం లేదే. ఏ రీతిగా వాక్యానుసారమైనటువంటి జీవితం లేనటువంటి నీ జీవితంలో, పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన లేనటువంటి నీ జీవితంలో, ఎందుకంటే ప్రస్తుత దినాల్లో ఎంతోమంది డినామినేషన్లన్నీ, ఎంతోమంది పరిశుద్ధాత్మ లేదని, పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరం లేదని, ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే మా మీదకి దేవుడు పొందినట్టు రీతిగా మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని అనేటటువంటి ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. అయితే కొంతమంది క్రైస్తవులు ఏం చెప్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ అవసరం లేదు అని కొంతమంది జనులు అంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఎవరిని వెంబడించాలంటే గన నజరేయుడైనటువంటి పరిశుద్ధాత్మను మీద పెట్టుకొని నడుస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలి. యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేన్నో నువ్వు వెతుకుతూ నువ్వు వెంబడిస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కాకుండా, పరిశుద్ధాత్మ కలిగినటువంటి సేవకుని కాకుండా, ఏదో బోధిస్తున్నాడని చెప్పి, ఏదో మంచిగా మనకి ప్రీతికరంగా మనకి ఇష్టంగా బోధిస్తున్నాడని ఎంతోమంది సేవకులు వెంబడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సూచక క్రియలు జరుగుతున్నాయని పేరు పెట్టి పిలుస్తున్నారని, ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని, దేవుడు ఇతన్ని వాడుకుంటున్నానని గుడ్డిగా వెళ్ళిపోతున్నటువంటి జనులరా, మీరు ఎవరి వెంబడించాలి అంటే గన నా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒక్కరిని వెంబడించాలి. హల్లెలూయా.